బీపీ ఎక్కువైనట్టుంది సార్కి. చచ్చాండ్రు ఈ టైంలో మా డాడీ ఎంట్రీ అంట్రా. ఏంట్రా ఇది? సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. పిలిచారండి సార్, అందుకని మా అబ్బాయి చెప్పాడు వచ్చాను సార్. ఏమైంది సార్? ఇగో మీ వాడు చదవట్లేదు. మా వాడు చదవట్లేదా? సినిమాకి టికెట్ లేదు అన్నట్టు చెప్పారు. మీ వాడు చదవట్లేదండి అనుకున్నా. నువ్వు ఇంత అమాయకంగా ఉన్నప్పుడే నేను అనుకున్నా వీడు చదవడం నాకు తెలుసు సార్. వీళ్ళమ్మ ఉంది కదా, వీళ్ళమ్మ మా ఊడు చాలా మంచోడు, బాగా చదువుతాడు, పెద్ద ప్రయోగం పెడతాడు అని పెట్టింది. అదంతా అది పెట్టింది. వీడి చదువు వేస్ట్ అని నేను ఎప్పుడో చెప్పాను, చిన్నప్పుడే చెప్పాను సార్. వినరు. వీడు మా వాడు చాలా మంచి చదివి మమ్మల్ని పైకి తీసుకెళ్తాడు. ఇప్పుడు కింద నుంచి మెట్లు ఎక్కించి పైకి మీ దగ్గర తీసుకొచ్చాడు. ఇది మా వాడు చేసే చదువు, ఇది మా వాడు చేసే కథ. రే నువ్వు ముచ్చుకుంటూ 3 గొప్పలు అరుస్తావు. సారీ సార్. చూడరా మీ డాడీ ఎలా తిరుగుతున్నాడో చూడు. అలా అమాయకంగా ఫేస్ పెట్టి మంచులాగా నటించగలరా రే. పెద్ద మాట్లాడకూడదు సార్, స్ట్రిక్ట్ సార్ని నేను, అందుకని నేను మాట్లాడట్లేదు. మీరు కూడా ఫీజు తీసుకుంటారు కదా సార్, ఫీజు తీసుకుంటప్పుడు మీరు కూడా చదువు చెప్పాలి కదా సార్. మీరు చదువు చెప్పకుండా మా వాడిని అంటారు సార్. వాడికి చదువు రాదని ఏదైనా స్కూల్కి ఇస్తున్నారు. ఫీజు ఎందుకు కడుతున్నారు సార్? సంవత్సరానికి ఎంత తెలుసా? 1,00,000 రూపాయలు కట్టాలి సార్. 1,00,000 రూపాయలు కడితే మీ వాడికి చదువు మంచిగా వస్తుంది. మీరే కదా సార్ చెప్పింది, మీరైనా చెప్పింది కాదా? వాడికి చదువు చెప్పించాను. వాడు దొంగ నా కొడుకు, నాకు ఫస్టే తెలుసు సార్. వాడు దొంగ నా కొడుకు అని వాళ్ళ అమ్మకి చెప్పా. వీడికి చదువు అవ్వదే, నాతో పాటు పని పంపించు, మంచిగా డబ్బులు వస్తాయి, మంచిగా ఇల్లు కట్టుకున్నామని చెప్పాను. వినదు. నా కొడుకు స్కూల్కి పోయి మెడలో డాక్టర్ మరి డాక్టర్ ఈ డాక్టర్ అవుతాడా? ఈడు డాక్టర్ అవుతాడా? దొంగ నా కొడుకు సార్. వీళ్ళు చదువు చెప్పండి, మీకు చాత కావట్లేదు అంటే మీరు కూడా దొంగ నా కొడుకు. మీరు అలా మాట్లాడకండి సార్, చాలా బాధగా అనిపిస్తుంది. మీ కొడుకు చెప్పుకో కొంచెం మమ్మల్ని అంటారండి. వాడికి చెప్పాను చదువు చెప్పలేదా? చెప్పలేదా? తల తీసేస్తాను నేను. ఎప్పుడు తల దించే ఉంచుతావు. యూజ్లెస్ పెట్టడం. నువ్వు ఇంటికి చెప్తాను నీ సంగతి నాకు చెప్తా. ఇదేంటి ఆడియన్స్, హీరో వీళ్ళని కొట్టుకొని కామెడియన్ చంపేసినట్టు తండ్రి కూడా కొట్టుకొని నన్ను చంపేస్తారండి. మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలన్నమాట. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ టంగ్ అని కొట్టండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, ధన్యవాదాలు. బాయ్.